నాన్సెన్స్. వజ్రపాటి వంశానికి మచ్చ తేవటమే కాకుండా మనశ్శాంతి లేకుండా చేస్తుందా? అమ్మ శామ్, కమ్ చిన్నత్త. అమ్మ శామ్, నీకోసం చూడు ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చాను. ఇదిగో చల్లగా తియ్యగా ఉంటుంది, తాగమ్మా. ఇప్పుడేమొద్దు చిన్నత్త. అవును, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం చేస్తున్నావు అసలు? మా డాడ్తో ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడుతున్నాను చిన్నత్త. ఏంటి, అమెరికాకి ఫోన్ చేసావా? అన్నయ్య గారు కులాసగా ఉన్నారా? హీస్ ఓకే. ఏమన్నారు మీ నాన్నగారు? డాడ్ ఈస్ ప్లానింగ్ టు కమ్ హియర్. నాన్న ఇక్కడ రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అవునా? ఎంత మంచి వార్త చెప్పావమ్మా. మీ అమ్మ కూడా వస్తుంది కదా? అమ్మెలా వస్తుంది? చాలా కష్టం కదా. కష్టమేంటి అందులో? అంటే అమ్మకి బాగలేదు కదా. బాగాలేకపోవడం ఏంటమ్మా? ఉండు, ఒకసారి పట్టుకో, నేను ఫోన్ చేస్తాను కదా. మామ్ని తిట్టడం ఏంటి, మామ్తో మాట్లాడడం ఏంటి? ఓకే, ఇట్ ఇస్ పాసిబుల్. మామ్ ఇస్ ఇన్ బెడ్ కదా. అసలు చిన్నత్త ఏం మాట్లాడుతుంది? చిన్నత్త, మామ్. అయ్యో, ఇదేంటమ్మా మీ అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది? మామ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందా? అదెలా పాసిబుల్ చిన్నత్త? ఇదిగో ఒక్క బటన్ ఇలా నొక్కితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇందులో వింతే ఉందమ్మా. అది కాదు చిన్నత్త, మై మామ్. అయ్యో, 15 రూపాయలు కట్ అయిపోయిందంటే. అమ్మా, ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా 15 రూపాయలు కట్ అయిపోవడం ఏంటమ్మా? అమెరికాలో ఇంతే కదా సార్, అంతా మోసం అనుకుంటాను. మీ అమ్మని వెంటనే వచ్చేయమని చెప్పేస్తానులే. ఇంకోసారి ఫోన్ చేస్తాను వాళ్ళకి రమ్మని. ఒకవేళ నేను మాట్లాడుకుంటే ఫోన్లో డబ్బులు కట్ అయ్యాయో అమెరికాకి వెళ్ళి వాళ్ళ పని చెప్తాను చూడు. నేను నువ్వేం దిగులు పెట్టుకోకు, మీ అమ్మ వస్తుందిలే, నేను రప్పిస్తాను కదా. ముందు జ్యూస్ తాగి నువ్వు పడుకో తల్లి. నాకు ఈ పనులున్నాయో. ఏంటి అందరూ ఇలా మాట్లాడతారు? అమ్మకి ఫోన్ చేస్తా ఉంటుంది, అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అంటుంది. ఏమీ అర్థం కావట్లేదు. ఏ సమయానికి ఏం చేయాలో కాస్త అర్థం చేసుకోవచ్చు. అర్థం కాలేదు. కాదురా, నీకేం అర్థం కాదు. ఎవ్వరూ అర్థం కాదు, ఎవరి మనసు అర్థం కాదు. అంతెందుకు, నీకు నువ్వే అర్థం కావనుకుంటా. ఏం జరిగిందో చెప్పకుండా ఏంటిది? అసలు ఏం జరిగిందో చెప్పు. ఏంటి చెప్పేది? పొరపాటున శామ్కి తగిలి ఆ ఫోటో కింద పడింది. కర్మకాలి అత్తగారి కంట్లో పడింది. అత్తయ్య గారు చివాట్లు పెట్టారు. అమ్మమ్మ గారికి అంత కోపం రావడానికి కారణం నేనా? నేను ఆ ఫోటో కింద పడేయడం వల్లే కదా అని శామ్ తెగ బాధపడిపోతుంది తెలుసా నీకు? అరే, అత్తయ్య గారి ముందు తప్పు నాదే అని శామ్ ఒప్పుకున్నప్పుడు నువ్వు శామ్ని సమర్థిస్తూ తనకి సంతోషం కలిగించేలా ఒక్క మాటైనా మాట్లాడావా? అమ్మా, అక్కడ సిచ్యువేషన్ అది కాదు. అయినా నానమ్మ ఫైర్ అయింది ఫోటో కింద పడిందని కాదు, ఆ ఫోటో అక్కడికి ఎలా వచ్చింది అని. ఆ విషయం నీకు నాకే కాదు, అందరికీ తెలుసు. కానీ ఆ పిల్లకేం తెలుస్తుందిరా? తన మీద కోపంతోనే అమ్మమ్మ గారు అలా అరిచారేమోనని తనెంత బాధపడిపోతుందో. జ్యూస్ చేసి శామ్ దగ్గరికి తీసుకెళ్తే నాకొద్దు అని తెగేసి మరీ చెప్పింది. దాన్ని బట్టి అర్థం చేసుకోరా శామ్ ఎంత మనస్తాపం చెందిందో. మరి నానమ్మకి నీ మీద కోపం లేదని తనకి నువ్వైనా చెప్పొచ్చు కదా. నేనా? నేను చెప్పాలా? ఒకవేళ నేను చెప్పినా వింటుందా? మరి ఎవరు చెప్పాలి? ఎవరు చేత చెప్పించాలో చెప్పు, చెప్పిస్తాను. ఒరే సూర్య, శామ్ ఎవరు చెప్పినా వినదు, విన్నా నమ్మదు. నువ్వు చెప్తేనే వింటుంది, నమ్ముతుందిరా. మొన్నటి వరకు మీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని చాలా బాధపడ్డాన్రా. మళ్ళీ ఈ మధ్య ఇద్దరు కాస్త స్నేహంగా ప్రేమగా ఉండటం చూసి చాలా సంతోషించాన్రా. ఈలోపే మీ మధ్య అపార్థాలు చోటు చేసుకునేవకురా. రే సూర్య, ప్రేమించిన మనిషి దగ్గరగా ఉంటే సరిపోదురా, ప్రేమించే హృదయం కూడా దగ్గరగా ఉండాలి. రే, ఇంతకంటే ఎవ్వరు చెప్పలేరురా నీకు. తర్వాత నీ ఇష్టం. అమ్మమ్మగారికి అంత కోపం రావడానికి కారణం నేనా? నేను ఆ ఫోటో కింద పడేయడం వల్లే కదా అని
శామ్ తెగ బాధపడిపోతుంది తెలుసా నీకు? రే సూర్య, ప్రేమించిన మనిషి దగ్గరగా ఉంటే సరిపోదురా, ప్రేమించే హృదయం కూడా దగ్గరగా ఉండాలి. రే, ఇంతకంటే ఎవ్వరు చెప్పలేరురా నీకు. తర్వాత నీ ఇష్టం. చిన్నత్త మామ్తో ఎలా మాట్లాడుతుంది? చేదు కాఫీ మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల హర్ట్ అయినట్టున్నాడు. నా వల్లే జరిగిందని ఇప్పుడేమన్నా అంటాడా? అమ్మో అమ్మో, నా కొడుకు నా కోడలు ఇద్దరు కళ్ళతో పలకరించుకుంటూ నవ్వులతో మురిసిపోతూ తెగ లవ్వాడేసుకుంటున్నారు. ఆహా, లవ్వాడేసుకోండి లవ్వాడేసుకోండి. ఇలా లవ్వాడేసుకుంటూ పోతే ఇంకేముంది, పెళ్ళాడేసుకోవడమేగా. సంతోషం గోదావరి కృష్ణ నదుల్లో పొంగిపోతుంది. ఆహా సూర్య, అమ్మో ఇక్కడ ఉండకూడదు. ఏంటిది ఎలా చూస్తుందో చూడు, కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టు చూస్తుంది. ఆ విషపు చూపు వాళ్ళ మీద పడితే ఇంకేమైనా ఉందా? అక్కా అక్కా, ఏం చెల్లి? ఏం చూస్తున్నావక్కా? అబ్బే ఏం లేదు చెల్లి. నాకు తెలుసులే అక్క, వాళ్ళిద్దరినీ చూసి తెగ ముచ్చట పడిపోతున్నావు కదా. ఎవరిని చూసి? ఆ, నాకు తెలుసులే అక్క. సూర్య శ్యామ్ల జంటను చూస్తుంటే నీకు ఆనందం పట్టడం లేదు కదా? ఆనందమా పోడు, కడుపు మండిపోతుంది. అవును చెల్లి. నాన్న సూర్య, అక్క బాబా సూర్య, ఏంటి పెద్దమ్మా? ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అదేంటి పెద్దమ్మా? అదే ఏం లేదురా అక్క, రా మనం పోదాం. అబ్బా నువ్వు కూర్చో చెల్లి. సూర్య, నువ్వు ఇవాళ పొద్దుటి నుంచి ఆఫీస్కి వెళ్ళలేదే?
కొన్నాళ్ళు ఆఫీస్ వర్క్ వెళ్ళకూడదు అనుకున్నాను. ఏం పాపం? వేరేవి చాలా పనులున్నాయి. అవునవునక్క, వాడికి చాలా పనులున్నాయట, నాకు కూడా చెప్పాడు. పదక మన వెళ్తాం. నువ్వు చెల్లి. అది కాదు సూర్య, ఆఫీస్కి వెళ్ళకపోతే అక్కడ ఎన్ని అవకతవకలు జరుగుతాయో ఏంటో. అలాంటి భయం ఏం పెట్టుకోవద్దు పెద్దమ్మ. చంద్ర వెళ్తున్నాడుగా, అన్నీ వాడే చూసుకుంటాడు. సూర్య, వాడికి అన్ని కొత్త కదా. లేదు పెద్దమ్మ, తమ్ముడు చాలా తెలియగలడు. నువ్వు చూస్తూ ఉండు, ఊరికి అలా అలా అల్లుకుపోతాడు. అబ్బా, నువ్వు ఇక్కడ శ్యామ్తో అల్లుకుపోయి తన్నుకుపోదాం అనుకుంటున్నావా? అవునక్క, ఏ మాటగా మాటే చెప్పాలి. చంద్ర ఈ మధ్య చాలా తెలివితేటలు నేర్చుకున్నాడు ఇలాగే. నా మొహం, వాడికి తెలివితేటలే ఉంటే శ్యామ్ ఇంట్లో ఉంటే వాడు ఆఫీస్కి వెళ్ళేందుకు కూర్చుంటాడు. నవ్వుందో. సూర్య, వాడిని అలా వదిలేయటం ఏం బాలేదు. పొద్దుననగా వెళ్ళినాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. వాడికి అక్కడ పని తెలియక, అది తెలిసి తెలియక ఏం సతమతమవుతున్నాడో ఏంటో. అచ్చంగా వాడి మీద వదిలేయకుండా నువ్వు కూడా వెళ్ళుంటే బాగుండేది. నో పెద్దత్త, చంద్ర విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. అలా ఎలాగమ్మా? చంద్ర టాలెంట్ నీకు తెలియదు పెద్దత్త. నువ్వు కూడా అలా అంటే ఎలాగమ్మా? తను మాత్రం ఏమందక్క, చంద్ర తెలివిగలవాడనే కదా అంటోంది. అమ్మా శామ్, ముందొక మాట మాట్లాడి తర్వాత ఒక మాట మాట్లాడటం మీ చిన్నత్త దగ్గర నేర్చుకున్నావా ఏంటి? వాట్ పెద్దత్త? అది కాదమ్మా, చంద్రకి అన్నీ తెలిసేంత వరకు, బాగా అలవాటు అయ్యేంత వరకు ఎవరో ఒకళ్ళు దగ్గరుండి అన్నీ నేర్పాలని నువ్వే కదా అన్నావు. నిజమే పెద్దత్త, కొన్ని సోలోగానే నేర్చుకోవాలి. అలా సోలోగా స్టెప్ బై స్టెప్ ఎదగాలి. అప్పుడే కదా అన్ని విషయాల మీద కమాండ్ వస్తుంది. కాదమ్మా. అబ్బా అక్క, రోజు చిటికిన వేలు అందించి నడక ఎవరు నేర్పుతారక్క? వాళ్ళంతట వాళ్లే తెలుసుకోవాలి. రా అక్క, నీతో చాలా పనులున్నారా. నువ్వు వెళ్ళి చెల్లి, నేను తర్వాత వస్తాను. నువ్వు రాకుండా ఎలా అక్క? నాకు అస్సలు తోచదు. పదక్క, నువ్వు రా. అబ్బా రా. ఆగు చెల్లి. హలో అమ్మా, అమ్మా పద్మ, ఎలా ఉన్నావు? అమ్మా, అసలు ఏమైందమ్మా? పొద్దున ఫోన్ చేస్తే తర్వాత మాట్లాడతా అని కంగారుగా ఫోన్ కట్ చేసావు. అసలు ఏమైంది? బా, ఏం లేదులేమ్మా, ఆ విషయం వదిలేయి. ఏదో దాస్తున్నావు. నానమ్మ ఎలా ఉంది? అత్తకేం? అత్త బాగానే ఉంది, ఏమీ కాలేదు. నువ్వు నిజమే చెప్తున్నావా? ఏం కాలేదు కదా? అందరూ బానే ఉన్నారు కదా? బా, ఏమీ లేదని చెప్తున్నాను కదా. ఇక్కడ అందరూ బానే ఉన్నారమ్మా. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? అల్లుడు గారు ఎలా ఉన్నారు? నేను బాగా చూసుకుంటున్నారా? మీ అత్తగారు నేనేమైనా సాధిస్తుందా ఏంటి? సాధించట్లేదు కదా? అమ్మా, ప్రశ్నల మీద ప్రశ్నలు ఒకేసారి అడిగేస్తుంటే నేను ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వను? అది నిజమేలే అమ్మా. కన్న తల్లిని కదా, నా ఆరాటం నాది. ఎలా ఉన్నావు ఏంటో అని దిగులుగా ఉంటుంది కదమ్మా. అమ్మా, నేను చాలా చాలా బాగున్నాను, సంతోషంగా ఉన్నాను. కానీ ఒక్కటే దిగులు, మీ అందరికీ దూరంగా ఉన్నాను అంతే. అమ్మయ్యా, నీ నోటి వెంట ఈ మాట వింటుంటే నా మనసు ఎంత స్థిమిత పడిపోయిందంటే. అమ్మా, అమ్మా పద్మ. అమ్మా, ఇంకా అక్కడ ఎవరెవరున్నారు? మీ పిన్నుందమ్మా. హా, పిన్నికి ఒకసారి ఫోన్ ఇవ్వా. చెల్లి, పద్మ నీతో మాట్లాడుతుందంట. అమ్మ పద్మ, ఎలా ఉన్నావు? బాగున్నావా తల్లి? బాగున్నాను పిన్ని. ఆ, అమ్మా, నువ్వు ఇంకా వాదించుకుంటూనే ఉన్నారా? ఆ, నేను ఊరుకున్నా, మీ అమ్మ ఊరుకుంటుందా? ఏమంటుంది చెల్లి? ఇదిగో మళ్ళీ వాదన మొదలు పెడుతోంది. పిన్ని, సూర్య సాముదిన్ ఎలా ఉన్నారు? వాళ్ళు నేను నేను మాట్లాడ- మాట్లాడతా. ముందు నువ్వు మాట్లాడు. చెల్లి, శామ్ ఉంది, మాట్లాడుతుంది. హలో పద్మ వదినా. సాముదినా, హౌ ఆర్ యు? ఇంట్లో ఉండంగా తెలుగులో పలకరించేదానివి, మ్యారేజ్ అయిన తర్వాత ఇంగ్లీష్లో పలకరిస్తున్నావేంటి? ఏంటి మ్యాటర్?
శ్రీనివాస్ అన్నయ్య నీకు ఇంగ్లీష్ కోచింగ్ ఇప్పిస్తున్నాడా ఏంటి? అదేం కాదు. అయినా ఇంగ్లీష్ నాకు రాదా ఏంటి? ఓకే ఓకే. హౌ ఇస్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్? అక్కడికి రావడానికి రెడీ అవుతున్నాను. విజయవాడకు వస్తున్నాం. Oh really? Wow! What a good news. Tell me, when are you coming? రేపు ఉదయాన్నే బయలుదేరి వస్తాం. Okay, okay. Come. You're most welcome. We all are awaiting both of you. ఉండనా మరి? Wait, Padma Vadina. Surya wants to speak with you. చెప్పక్క. సూర్య, వాతావరణం కాస్త చల్లబడినట్టుంది. సమ్మర్లో ఏసీ అవసరం లేకుండానే క్లైమేట్ కూల్ అయిందక్క. మొత్తానికి అనుకున్నది సాధించావు. సింపుల్ అక్క. వజ్రపాటి వంశంలో ఎవరైనా అనుకున్నది సాధిస్తారు, అభిమానాన్ని సంపాదిస్తారు. ఓహ్, కానీ చాలా కష్టమైందక్క. ఫైనల్గా రూట్ క్లియర్ అయిపోయింది. యాక్చువల్గా తను అక్క, శ్రీనివాస్ గారు నువ్వు ఇద్దరూ బయలుదేరుతున్నారు కదా? ఆ ఈ ఎండ బాగా ఉంది, కారులో ఏసీ ఫుల్గా పెట్టుకోండి అక్క. ఎండలో ఏసీ కారులో కొత్తగా పెళ్ళైన జంట అలా 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 వస్తూ ఉంటే టైం అసలు తెలియదులే అక్క. ఓకే. మీరు జాగ్రత్తగా రండి. నీతో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. వచ్చాక మాట్లాడుకుందాం అక్క. సరే, బాయ్. ఓకే, బాయ్. అక్క, రేపు ఉదయాన్నే పద్మ అల్లుడు గారు ఇద్దరు వచ్చేస్తున్నారట. విన్నావుగా? ఇంకా ఇలా నిలబడిపోతే ఎలా అక్క? పనులన్నీ ఎలా అవుతాయి? ఓ మోసలే, మనకి చాలా పనులున్నాయి కదా. వాళ్ళు వచ్చేసరికి అన్ని ఏర్పాట్లు చూసుకోండి మనం. చెల్లి తర్వాత చూసుకోవచ్చులే. అది ఏంటక్క అలా అంటావు? రాక చెల్లి, రాక చెల్లి. నానమ్మన్న మాటల గురించి నువ్వేం ఫీల్ అవ్వద్దు. వస్తారు లేక వస్తారు. ఇంకా రాదేంటండి? ఫోన్ చేయండి. బయలుదేరుతారులే, వస్తారు. అక్క అమ్మ వచ్చేసారు. అక్క, హాయ్. అమ్మా, బాగున్నావమ్మా? బావగారు, జర్నీ బాగా జరిగిందా? బాబు, మీ అక్కని చాలా సేఫ్టీగా అలసట లేకుండా తీసుకొచ్చాను. చాలా వాడి మాటలకేం కానీ ముందు లోపలికి రండి అల్లుడు గారు. అమ్మా పద్మ, రా తల్లి. పిన్ని బాగున్నావా? అయినా నేను నీతో మాట్లాడను. అయ్యో, నేనేం చేశానమ్మా? నాకు ఒక్కసారైనా ఫోన్ చేసావా? ఆ, అందరూ మాట్లాడుతున్నారు కదమ్మా. ముందు మీరు లోపలికి పదండి. ఉండండి, నేను ఇప్పుడే వస్తా, ఆగండి. బాగున్నావమ్మా? మీ అమ్మకి చేదస్తావు తెలుసు కదా. రా అక్క, తొందరగా రా. వస్తున్నా. అల్లుడు గారు ముందుకు రండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అమ్మ పద్మ, ఎలా ఉన్నావు? అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నాను అత్తయ్య గారు. అల్లుడు గారు వెంటనే సమాధానం చెప్పారు. నువ్వేంటే ఏం మాట్లాడవు? ఏంటి నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఎక్కడ చూస్తావేంటి? అక్క, నాకు తెలుసక్క. ఏం చెల్లి? ఇంకా అర్థం కాలేదా? పద్మ సూర్య సాబ్ల కోసం వెతుకుతోంది. ఏ పద్మ? అదిగో వస్తున్నారు. పదండి అందరూ.
అక్క అక్క ఏంటిది? లేకపోతే ఏంటి సూర్య? నేను ఇంటికి వచ్చే ముందు నువ్వే ఎదురొస్తావు అనుకున్నాను. అదా అంటే అది అక్క. ఇంకేం మాట్లాడకు సూర్య. పెళ్లి చేసి పంపించేసిన తర్వాత నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు. అదేం లేదక్క. ఉహుం, నేను నమ్మను. అక్క ఏం లేదని చెప్తున్నాను కదా. పద్మావతిన, నువ్వు తప్పు చేస్తున్నావు. కొత్త పెళ్లి కూతురివి ఇలా ఏడవడం ఏంటి? ఆహా, నువ్వు మాత్రం ఏం చేసావేంటి? నేను వచ్చి ఇంతసేపు అయితే ఇప్పుడా వచ్చేది? ఓ గాడ్, నా మీదకి టర్న్ అయ్యావా? అంతేలే, ఇంతలోనే అందరికి నేను పరాయిదాన్ని అయిపోయాను. నో నో పద్మావతిన, ఐ లవ్ యూ సో మచ్.